1983 ఒలింపిక్స్లోను, లేకపోతే ఇంకొక మన ఏషియన్ గేమ్స్లోను, 62 ఏషియన్ గేమ్స్, దానికందరం ముందు ఏషియన్ గేమ్స్లో ఇండియాని షూస్ లేకుండా ఫుట్బాల్ ఆడింది. ఫుట్బాల్ ఆడితే దాన్ని వాళ్ళ కాళ్ళతో కొట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసి ఇండియన్స్ని ఏడిపించి పెట్టారు. షూస్ కూడా లేవు ఆ టైంలో. మన గవర్నమెంట్ అప్పట్లో షూస్ కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదుగా. మనీ హోర్డింగ్ ఎక్కువ జరుగుతుందన్నమాట. అంత మనీని జప్తు చేసి ఇప్పుడు ఏది ఇంకా ఎలక్షన్స్ ఏప్రిల్ 19 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అంటే రేపటి నుంచి. అవును అవును, కొన్ని చోట్ల 102 స్థానాలకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది లోక్సభ ఎలక్షన్స్. అవును అవును. అలాంటిది ఇప్పటికే 4,600 కోట్లు పట్టుకున్నారు అంటే అసలు ఏ లెవెల్లో మనీ వెళ్ళిపోతుంది తెలుసా మీకు? ఇప్పుడు నేను వెళ్తానండి, నాకు ఒక ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. వాడు ఏమంటాడంటే, నాకు చక్కగా నా భాష ఏమంటాడంటే, కూర్చోడ సంతకం చేసి కూర్చో, గరిసేపు కూర్చొని వెళ్ళిపో, చాయ్ తాగి, ఏం పర్వాలేదు, జీతం నీకు వస్తుంది అంటాడు. నేను లేదని నేను పని చేస్తాను కష్టపడి నేను అన్నా అనుకోండి, సరే పని చేయని చెప్పి ఒక టెలిఫోన్ డైరెక్టర్ నా ముందు పడేసి టైప్ చేయంటాడు. చెప్తారా మాట వరుసకి, ఎందుకు కదా మంచిది, ఫ్రీగా డబ్బులు ఇస్తే నాకేమో వెళ్ళిపోతా. డబ్బులు తీసుకుని ప్రతి నెల డబ్బులు వస్తున్నాయి, నాకు ఎంజాయ్ చేస్తున్నా. ఆఫీస్కి రావాలి, నీ కండిషన్ ఆఫీస్కి వచ్చి కూర్చో, కాసేపు ఛాయ్ తాగు, అట్టి తిరిగి వెళ్ళిపో. ఎప్పుడైనా సడన్గా ఇన్స్పెక్షన్ వస్తుంది, ఇక్కడే ఉండాలని చెప్పాను, అక్కడ ఉంటాను. కాబట్టి నేనేం చేస్తాను, ఓకే. కానీ మన జనాభాకి అది డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఆ జీడిపిని మన జనాభాకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది, ఇంకెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం? అవును అవును. డిస్ట్రిబ్యూట్ చేస్తే మంది 140వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పర్ క్యాపిటా తీసుకుంటే కనుక, అంటే చెప్తా చూడండి శాస్త్రి గారు, మీ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు శాస్త్రి గారు. నమస్కారం అండి, నేను శాస్త్రి మునగాల, శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన దగ్గర మళ్ళీ డాక్టర్ బంకట చాగంటి గారు ఇంకొక కొత్త శీర్షికతో వచ్చారు. నమస్కారం సార్. నమస్తే శాస్త్రి గారు, చెప్పండి సార్. సార్, సిఎన్ఎన్ వాడు ఒక కొత్త ఆర్టికల్ రాశాడు సార్, యాహూ న్యూస్ లో వచ్చింది. కెన్ ఇండియా బికమ్ అ సూపర్ పవర్ అని చెప్పి కొంత డేటా అంతా ఇస్తూ, డేటా డీటెయిల్స్ అన్ని ఇస్తూ చేశాడు అనమాట. మీ దగ్గర ఉంది ఆర్టికల్? ఉంది సార్. సార్ షేర్ చేయగలుగుతారా? ఎస్ సార్, ఇప్పుడే చేస్తున్నాం. Yahoo News. Okay, Yahoo Finance. Can India become an economic superpower? Here's what the data says. Okay. ఎప్పుడు వచ్చింది ఇది? ఏప్రిల్ 17th. నిన్ననే. ఓకే. అయితే ఏంటి, తీసేయండి ఇంకా చాలు, దాని తర్వాత మాట్లాడదాం. ఓకే. అంటే మీకు ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, లేదా దానిలో చూపించి ప్రశ్నలు అడుగుతారా, ఎట్లా? అసలు వీడియో ఇండియా సూపర్ పవర్ అవుతుంది అని అంటున్నాడు కదా, మీ ఉద్దేశంలో అసలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటారా? 100% అవుతుంది సార్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు వెన్ ఐఎమ్ టాకింగ్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, కొంతమందితో మాట్లాడుతుంటుంటే చాలా మందికి దే సే దట్ హీ ఈస్ నాట్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని చెప్పి. హూ ఈస్ నాట్ డూయింగ్? మోడీ ఈస్ నాట్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని చెప్పి. ఓకే. బికాస్ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కదా ఇదంతా కొంచెం ఫాస్ట్ మూవింగ్ అయ్యి, పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇండియా ఈస్ బికమింగ్ అ సూపర్ పవర్ అని చెప్పి. ఓకే. ఆయన పెడుతున్న పాలసీలు కానీ అవన్నీ. ఓకే. సో వాళ్ళు అంటుందంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, కరప్షన్ బాగా పెరిగిపోయింది, ఇట్లా అని అంటున్నారు. మరి ఇవన్నీ రీజన్స్ ఫర్ ద ఎకనామిక్ స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఇండియా మూలంగా కాదు, బట్ ఇగో ఈ వార్లు ఇవన్నీ వస్తున్నాయి కదా,
సో వాటి మూలంగా ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కరెక్టే. కానీ బట్ వై పర్టిక్యులర్లీ పీపుల్ ఆర్ పాయింటింగ్ ఫింగర్స్ టువర్డ్స్ ఇండియా అని చెప్పి. ఎందుకంటే ఇండియా సూపర్ పవర్ అవుతోంది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు గ్రోత్ ఉన్న వాడి గురించే మాట్లాడతారు కానీ మీ గురించి నా గురించి ఎవడు మాట్లాడతాడు ప్రపంచంలో? ఇప్పుడు ఇప్పుడు టెస్లా వాడు ఉన్నాడు కదా, వాడు జుగర్బర్గ్, వాడి పేరేంటి కాదు జుగర్బర్గ్, వాడి పేరేంటి ఎలాన్ మస్క్. సో ఈ ఎలాన్ మస్క్ గ్రో అవుతున్నాడు. విల్ ఈ బి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అన్న క్వశ్చన్లు ఉంటాయి కానీ వీళ్ళు శాస్త్రి మునగాల బి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ఎవడు అడగడు. అవునా? డస్ హీ హ్యావ్ ఎ ఛాన్స్ అంటే ఎవరన్నా ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ జనరల్ గా మన గురించి టాక్ ఉండదు కదా. సో గ్రోత్, సో ఇండియా ఇప్పుడు గ్రో అవుతోంది కాబట్టి ఛాన్స్ ఉందా అన్న ప్రశ్న వస్తోంది. లేకపోతే ఛాన్సే లేదు కదా, మాట్లాడరు ఎవరు. 1983 ఒలింపిక్స్ లోను, లేకపోతే ఇంకొక మన ఏషియన్ గేమ్స్ లోను 62 ఏషియన్ గేమ్స్, దానికందరం ముందు ఏషియన్ గేమ్స్ లో ఇండియాని షూస్ లేకుండా ఫుట్బాల్ ఆడింది. ఫుట్బాల్ ఆడితే దాన్ని వాళ్ళ కాళ్ళతో కొట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసి ఇండియన్స్ ని ఏడిపించి పెట్టారు. షూస్ కూడా లేవు ఆ టైంలో. మన గవర్నమెంట్ అప్పట్లో షూస్ కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదుగా. గవర్నమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఐసీసీ ఉంది, అలానే మీకు ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంది. సో ఇట్లా మీకు చాలా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు. ప్రాపర్ గా యూటిలైజ్ చేసి ప్లేయర్స్ కి ఇస్తే ప్లేయర్స్ దక్కినట్టు. ఎవడన్నా అందులో ఎదిరిచ్చే లేదు ఫండ్స్ వస్తున్నాయి మీరే ఇవ్వట్లేదు అని అంటే వాడు తీసేస్తారు, వేరే వాడిని పెట్టుకుంటారు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మన భారతదేశాన్ని చాలా పూర్ దేశం కిందను, అడుక్కునే వాళ్ళ దేశం కిందను చూస్తున్నారు. మరి 1947లో ఇండిపెండెన్స్ వస్తే రోజు రోజుకి డాలర్ వాల్యూ పెరిగింది తప్పితే తరగలేదు కదండి. మరి అప్పుడు మనం ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా, బ్రిటిషర్స్ వెళ్ళిపోయేటప్పుడు కూడా డాలర్ వాల్యూ రూపీ వాల్యూ ఒకటే ఉంది అని అంటారు. ఇక అది ఉంది లేదు అన్నది ఇప్పుడు మనము దానికి బహస్ చేసి లాభం లేదు, కానీ మనం అయితే గ్రో అవ్వాలి కదా. మన ఇండిపెండెన్స్ ఎందుకు తీసుకున్నాము? టు గ్రో ఇండిపెండెంట్లీ. మేము ఇంకా బాగా చేసుకుంటాం, మీరు మాకు వచ్చి మమ్మల్ని స్లేవ్స్ కింద చూస్తున్నారు, మమ్మల్ని మేము సరిగ్గా చూసుకోలేకపోతున్నాం అని కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనము బాగు చేసుకోవాలి. ఇప్పుడు నెహ్రూ చేయలేదా, ఇందిరాగాంధీ చేయలేదా, లాల్ బహదూర్ శాస్త్రి చేయలేదా, ఈ ప్రశ్న కాదు. మనం గ్రో కాలేదు అంతే. మనం ఎంత గ్రో కాలేదో మనకి ఇప్పుడు మనం ఈ దేశంలో వచ్చి మనం ఇక్కడ పని చేసుకుంటున్నాం అంటే మన దేశం ఎంత గ్రో కాలేదో అర్థం. అది విశేషం. సో ఇప్పుడు ఈ ఎకనామిక్ మనము గ్రో అయ్యి మనం సూపర్ పవర్ అవ్వటానికి ఛాన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుత సూపర్ పవర్స్ ఊరుకుంటారు సార్, లైక్ అమెరికా, చైనా, వీళ్ళంతా ఊరుకుండేటట్టు చేయటమే మన సూపర్ పవర్ అయినట్టు లెక్క. వాళ్ళు మన మీద డిపెండెన్సీ ఉండేటట్టు చేసుకోవడమే సూపర్ పవర్ లెక్క. ఇప్పుడు మీరు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక గీత ఉందండి, ఆ గీతను చిన్న గీత చేయాలంటే దాన్ని చెరపాలి, లేదు దాని పక్కన పెద్ద గీత గీయాలి. అంతే, రెండే లెక్కలు కదా. సో ఒక పెద్ద గీత ఒక చిన్న గీత ఉన్నాయి. చిన్న గీత పెద్ద గీత కంటే పెద్దగా కనిపించాలంటే పెద్ద గీతను చెరపాలి, లేకపోతే చిన్న గీతను సాగదీయాలి. ఏదో ఇప్పుడు ప్రపంచం అంతా అడుక్కునే స్థితికి వచ్చి భారతదేశం అలానే ఉంటే సూపర్ పవరే. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ సూపర్ పవర్ ఎవడేం చేసుకుంటాడు? భారతదేశంలో కూడా అడుక్కుతుంటున్నారు చాలా మంది. మీకు తెలుసా శాస్త్రి గారు, ఎంత బాధ అయిందంటే నాకు నిన్న వార్త వింటే, అసలు ఏదైనా బాంబులు తీసుకెళ్ళి మనం ఏదైనా చేయాలనిపించే అంత కోపం వచ్చింది. మీకు 2019 ఎలక్షన్స్ అప్పుడు త్రూఅవుట్ ఇండియా ఎలక్షన్స్ జరిగితే దాదాపు 2600 కోట్లు 300 కోట్లు 2300 కోట్లు పట్టుకున్నారు. ఏంటి? మనీని. ఎవరిదో లెక్క తెలియదు, జప్తు చేశారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇప్పుడు ఎంత జప్తు చేశారు? ఇంకా ఎలక్షన్ డిక్లరేషన్ రాలేదు అప్పటికి. ఆ రోజు కంటే ముందర ఎంత చేశారు తెలుసా? 4600 కోట్లు.
అయ్ బాబాయ్! అంత 4,600 కోట్లు వాళ్ళు జప్తు చేశారంటే మీరేం చెప్తారండి శాస్త్రి గారు? మరి ఇంకా మనీ హోర్డింగ్ ఎక్కువ జరుగుతుందన్నమాట. అంత అంత మనీని జప్తు చేసి ఇప్పుడు ఏది ఇంకా ఎలక్షన్స్ ఇంకా ఏప్రిల్ 19 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే రేపటి నుంచి. అవును. అవును. కొన్ని చోట్ల 102 స్థానాలకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది లోక్సభ ఎలక్షన్స్. అవును. అవును. అలాంటిది ఇప్పటికే 4,600 కోట్లు పట్టుకున్నారు అంటే అసలు ఏ లెవెల్‌లో మనీ వెళ్ళిపోతుంది తెలుసా మీకు? హ్మ్. మీరు గేట్లు వేశారండి. ఇప్పుడు నాగార్జున సాగర్ గేట్లన్నీ తెరిచున్నాయి. ఫ్లడ్ వచ్చింది. గబగబా గేట్లు మూస్తుంటే కొన్ని గేట్ల నుంచి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. అవును. నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దానికి ఆ గేట్లు మూసేదాకా అంత శక్తి మన దగ్గర లేదనుకోండి. అప్పుడు గేట్లు మూసేయి తక్కువైతాయి. ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతుంది కదా! అవును. లేకపోతే మొత్తం డ్యామ్ కూడా 4,600 కూలిపోతుంది. కోట్లను పట్టుకున్నారు అంటే ఎంత అమౌంట్ అసలు యాక్చువల్‌గా చేయి దాటిందో తెలుసా మీకు? ఆ! అంత బ్లాక్ మనీ ఇట్లా కుళ్ళుతోంది అంటే పేద ప్రజలు ఎంతమంది తయారవుతున్నారో దేశంలో అర్థమైపోతుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత నాసిరకంగా ఎంతగా డబ్బులు తిన్నారు అంటే అసలు లక్షల కోట్లు తిని పారేశారు. అవును. హ్మ్. ఎంత ఎంత డబ్బు అంటే అసలు అది లెక్కలేదు. ఇదివరకు కాంగ్రెసే తిన్నదనుకుంటే వీళ్ళు అంతకంటే ఎక్కువ తిన్నారు. హ్మ్. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ గాని లేదా తెలుగుదేశం పార్టీకి అందరూ అసలు ఒక్కడని లేదు. బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక మినిస్టర్ పట్టుబడితే కొన్ని వందల కోట్లు పట్టుకున్నారు కదా ఆయన దగ్గర నుంచి. హ్మ్. మరి ఒక్క పార్టీ అని కాదండి. ప్రతి పార్టీ దగ్గర. ఇప్పుడు మొన్న తమిళనాడులో ఎంత ఆహ్, ఎన్ని వేల కిలోలు బంగారం పట్టుకున్నారు తెలుసా మీకు? ఆ! వేల కిలోలు బంగారం పట్టుకున్నారు. ఆ! దాని వాల్యూ మార్కెట్‌లో ఎంతుందో తెలుసా మీకు? అబ్బబ్బా! రేపు తమిళనాడులోనే ఉంది ఎలక్షన్స్. ఉంది. చెప్తున్నా మాట వరుసకి హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్తున్నా నేను. హ్మ్. అన్ని వేల కోట్లు అంత బ్లాక్ మనీ అంత ఏమంటారు దాన్ని వాట్ ఈస్ దట్ కాల్డ్ యాస్ దందాలు అవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఎంత దందాలు చేస్తున్నారంటే బహుశా అది ఐ డోంట్ నో. ఐ హావ్ సీన్ దిస్ మూవీ దట్స్ వాట్ ఈస్ కాల్డ్ 'మైదాన్'. మైదానా? 'మైదాన్' వచ్చింది. మీకు థియేటర్‌లో ఉంటుంది వెళ్లి చూడండి. 'మైదాన్' అన్న మూవీ. సో హ్మ్. అది దట్ దట్ 'మైదాన్' మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత కరప్షను, హౌ ద పీపుల్ వర్ ఎట్ వెన్ ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. హ్మ్. నీకు అసలు మామూలుగా కాదు. హ్మ్. ఇప్పుడు ఆహ్, నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు యూఎస్ కానీ, లేకపోతే చైనా కానీ, లేకపోతే ఆహ్, మిగతా కంట్రీస్ యూకే కానీ, రష్యా కానీ వీళ్ళందరూ కూడాను దే కెనాట్ డైజెస్ట్ దట్ కంట్రీ లైక్ ఇండియా మైట్ బికమ్ అ సూపర్ పవర్ కదా! సో, వాళ్ళు కూడా డబ్బులు పంప్ చేసి ఆహ్, మోడీ రాకుండా చేస్తే నెక్స్ట్ టైమ్ మళ్ళీ సూపర్ పవర్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువుంటాయని చెప్పి వాళ్ళు కూడా డబ్బులు పంపు చేస్తూ ఉండుండొచ్చు కదా! లేదండి. వాళ్ళకి లాభం లేదు. ఇండియాని డౌన్ చేస్తే వాళ్ళకొచ్చే లాభమేం లేదక్కడ. అదేంటి సార్ అట్లా ఎందుకంటే ఇండియా రైజ్ కావాలంటే కదా! ఇండియా రైజ్ అయితే కదా డౌన్ చేయడానికి. మన ఇండియాలో ఇంత కరప్షన్ ఉండి ఒకడినొకడు కొరుక్కు తినేసేస్తుంటే ఏడైతే మీకు? ఆ! మోడీ పాపం ఆయన ఒక్కడే నిజాయితీగా ఉంటే సరిపోతుందా శాస్త్రి గారు? ఆ! మరి ఎంత ఎంత కరప్షన్ అంటే ఎంత కోర్ కరప్షన్ నడుస్తోందంటే అసలు భయంకరమైన జలగల్లాగా పట్టి పీకేస్తున్నాడు. ఎవ్వడికి వాడు ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటున్నాడు. ఎవరో కొంతమంది నిజాయితీ పరుల మూలంగా దేశం అట్లా నడిచిపోతోందంతే. హ్మ్. చాలా భయంకరమైన కరప్షన్ అన్నమాట. మరి ఇంత కరప్షన్‌లో మరి సూపర్ పవర్ ఎట్లా అవుతుందని మీ ఉద్దేశము? బాగా అడిగారు శాస్త్రి గారు. మీరు కరెక్ట్ ఇప్పుడు ప్రశ్నకొచ్చారు. ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు. ఆ! అయితే మీరందరూ మోడీ మూలంగా అవుతుందనుకుంటున్నారు. హ్మ్. అబ్బా! మోడీ మూలంగా అవుతుందా లేదో నాకు తెలీదు. ఎందుకంటే హ్మ్. మోడీ ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడు అంతే కదా! అవును. అవును. ఈ 5 ఏళ్లలో ఏమి మిరకల్స్ జరగవు ఆయన మూలంగా. హ్మ్. ఎందుకంటే సేమ్ కింద స్టాఫ్ అంతా సేమ్ అండి. అవును. అవును. మోడీ ఇది చేయండి అంటాడు. వాళ్ళు చేయడానికి ఇప్పుడు రేపటి లోపల అయిపోయే పనిని వాళ్ళు ఎల్లుండో, అవతల ఎల్లుండో, ఆ అవతల ఎల్లుండో చేశారనుకోండి. అలా మీరు ఒక్కొక్క పని డిలే అవుతూ పోయిందనుకోండి.
మోడీ హయాంలో ఏం జరగవు అప్పుడు. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఉన్నారా? అవును. వాళ్ళు ఏం చేస్తున్నారండి? మోడీ ఎన్ని పథకాలు పెట్టి ఎంత ఎంత అభివృద్ధి చేశాడు, ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయించాడు, ఎన్ని సంస్థలు స్థాపింపజేశాడు, ఎంతమందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాడు ఉచితంగా. అవును. 70-80 కోట్ల మంది 70-80 కోట్ల మందికి ఇస్తున్నాడు. అంటే సగం జనాభా పైన ఉమ్, ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడు. అవునా? అవును. ఎంతమందికి ఎలక్ట్రిసిటీని అందరికీ అన్ని రాష్ట్రాలకు వచ్చేటట్టు ఎట్లా చేస్తున్నాడు? అలానే వాటర్, అలానే డిఫరెంట్ థింగ్స్ మోడీ ఎన్నెన్ని చేస్తున్నాడు, ట్రైన్స్ ఫెసిలిటీస్ ఎన్నెన్ని చేసుకొస్తున్నాడో వాటిని వీళ్ళు ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళటలేదు. ఆ, అస్సలు తెలంగాణ అసలు బీజేపీ వాళ్ళు ఎంతసేపు వాడికి రేవంత్ని తిడతాడు, లేకపోతే బీఆర్ఎస్ వాడిని తిడతాడు తప్పితే వీళ్ళు తిట్టుకుంటున్నారు తప్పితే మోడీ గారు ఇవి చేశారు అని ప్రతి ఒక్కడు విలేజ్ టు విలేజ్, పర్సన్ టు పర్సన్ వెళ్ళటలేదు. నో ఉమ్, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ లేదు అక్కడ. ఉమ్, బీజేపీ పరమ సుంఠల కింద తయారు అక్కడ తెలంగాణలో. ఆ, దే ఆర్ నాట్ వర్కింగ్ అండి. ఆ కిషన్ రెడ్డి ఇదివరకు కొద్దిగా ఉత్సాహంగా పనిచేశాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? మరో రోజుకు ఉన్నాడు మనిషి. అది మినిస్టర్ అయిన సెంట్రల్లో మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఆ మనిషి అసలు పని చేస్తున్నట్టు కానీ ఎప్పుడు ఏమైనా మాట్లాడితే ఇదండి అదండి అంటాడు. కానీ మోడీ గారి ప్రతిరోజు పద్యం అప్పచెప్పినట్టు మోడీ గారు ఇవి చేశారు, ఇగో మీకు ఈ వాటర్ మీకు వస్తున్నది మోడీ గారి మూలంగా, కేసీఆర్ మూలంగా కాదు. ఈ ఎలక్ట్రిసిటీ మీకు వస్తున్నది మోడీ గారి మూలంగా, కేసీఆర్ మూలంగా కాదు. మేము సెంట్రల్ వాళ్ళు ఇవ్వకపోయి ఉంటే స్టేట్ వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు? మేము పోట్లాడి తెప్పించాము, ఇగో ఇది తెప్పించాము, అది తెప్పించాము అని చెప్పాలి. అవును, అది కరెక్ట్. కేసీఆర్ ఎంత దుర్మార్గంగా స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని ఖండించడానికి వీళ్ళకి దమ్ము లేదండి. వీళ్ళకి ఏం దుర్మార్గం ఇచ్చాడో చెప్తా చూడండి. మేము 1,50,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపించాము ఆ రాష్ట్రం నుంచి, మాకేమిచ్చాడు బొచ్చే అని తిడుతున్నాడు. అసలు సిగ్గుందండి ఈ ప్రజలకి మాట్లాడడానికి? ఈ కేసీఆర్ సిగ్గు లేదు, అసలు మాట్లాడే దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా ఇస్తాడండి సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు? ఎందుకు ఇస్తాడండి? సెంట్రల్ గవర్నమెంట్ ఈయనకి ఇస్తుంది. ఇప్పుడు దేర్ ఆర్ టూ ట్యాక్సెస్ అండి, స్టేట్ ట్యాక్స్ అవుతుంది, సెంట్రల్ ట్యాక్స్. సెంట్రల్ ట్యాక్స్ సెంటర్కి వెళ్తుంది, స్టేట్ ట్యాక్స్ స్టేట్లో ఉంటుంది. అవును. నువ్వు స్టేట్ ట్యాక్స్తో నీ స్టేట్ రన్ చేయాలి, సెంట్రల్ ట్యాక్స్తో నువ్వు రన్ చేయకూడదు. అవును. మేము ఇంత పంపించాము, మాకు ఇంతే ఇచ్చారు, నీకెంత వచ్చిందని స్టేట్ ట్యాక్స్ చూడు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇగో బీహార్ వాళ్ళు ఇంతే ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇంత ఇచ్చాడు మోడీ, మాకేమి ఇచ్చాడు? బీహార్ స్టేట్లో స్టేట్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ అయ్యింది, సెంట్రల్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ అయ్యింది, ఆ రేషియో ప్రకారం ఇస్తారు. ఇక్కడ నువ్వు ఎంత కలెక్ట్ చేసుకున్నావు? నీకు అడిషనల్గా ఉంది అమౌంట్. అవును. మీకు ఇక్కడ ఇండస్ట్రీస్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదివరకే పెట్టించేసింది. బిహెచ్ఎల్ ఉంది, అవునా, ఈసీఐఎల్ ఉంది, అవును. ఐడిపిఎల్ ఉండింది. అసలు ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి తెలుసా మీకు? ఐడిపిఎల్ మొత్తం నాశనం పట్టించారు. అది మన వాళ్ళు నాశనం పెట్టించారు. అదే అందుకే రెడ్డి ల్యాబ్స్ రైజ్ అయింది. మరి అందుకనే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎన్ని పెట్టారు సంస్థలు అంటే, డిఆర్డిఓ ఉంది అక్కడ. అవును. ఎన్ని సంస్థలు అన్ని హైదరాబాద్లో ఉన్నాయండి. అవును. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అది, కానీ ఉన్నవన్నీ హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్. అవును. ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అంతా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నేనేమన్నా అంటే అది ఇందిరాగాంధీ టైంలో కావచ్చు, నెహ్రూ టైంలో కావచ్చు, అవన్నీ పెట్టారు, కానీ ఇప్పుడు నడిపిస్తున్న సెంట్రల్ గవర్నమెంటే కదా. అవును. సో అందుకని శాస్త్రి గారు, సో మనకి తెలంగాణలో మన బీజేపీ నాయకులు ఒక్క మాట మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీకు ఎలా వస్తుంది చెప్పండి? అవును. సో ఇప్పుడు ఇట్లకి మోడీ తో కాకుండా ఇంకెట్లా అవుతుంది అంటున్నారు సూపర్ పవర్ మీరు? ఇప్పుడు మోడీతో అవ్వదు. ఇప్పుడు అయితే ఈ 5 ఏళ్లలో అవ్వే ఛాన్స్ తక్కువ ఉంది. మీకు అర్థమైందా శాస్త్రి గారు? చాలా తక్కువ ఛాన్స్ ఉంది ఈ 5 yearsలో. ఎట్లా అవుతుంది సూపర్ పవర్ అంటే? సడన్గా అయిపోవాలంటే చైనా పడిపోవాలి, రష్యా పడిపోవాలి, అమెరికా పడిపోవాలి, జర్మనీ పడిపోవాలి, ఇంగ్లాండ్ పడిపోవాలి, అన్నీ పడిపోవాలి. మీకు అర్థమైంది? అన్నీ పడిపోయి అడుక్కు తింటుంటే మనం సూపర్ పవర్ అవుతాం. కానీ నిజంగా సూపర్ పవర్ అవ్వాలి అంటే కనుక అది మోడీ వల్ల సాధ్యం కాదు, మనలాంటి వాళ్ళ మూలంగానే సాధ్యం.
ఆ! మనలాంటి వాళ్ళు అంటే ఏంటంటే మనం అంటే కామన్ ప్రజానీకం. కామన్ ప్రజానీకము ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఈ భారతదేశంలో ఉన్న ప్రజానీకము లంచాలకు అపోజిట్‌గా ధ్వజం ఎత్తాలి. ఇంటర్నల్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రావాలి గట్టిగా. హ్మ్. లంచాలు తీసుకోకుండా ఖచ్చితంగా కట్టడి చేయాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని. చితక్కొట్టేసేయాలి ఎక్కడికక్కడ. అంటే అది అనుకున్నంత ఈజీ కాదు సార్. నేను ఎందుకంటే చెప్పనివ్వండి. అందుకే నేను చెప్తున్నా. చితక్కొట్టేసేయాలి. మీ రైట్‌ని మీరు సాధించుకోవాలి. మీ రైట్‌ని మీరు సాధించుకోవాలి. భారతదేశంలో ప్రతి వ్యక్తి తన రైట్ ఏదైతే ఉందో అది సాధించుకోవాలి. మీరు హ్మ్. ఇప్పుడు ఒక లెక్క ఖచ్చితంగా తేలాలండి. ఒక లెక్క ఖచ్చితంగా తేలాలి. ఎలక్షన్ ముందర 2001 నుంచి కేసీఆర్ చేసిన ఉద్యమం అండి. కేసీఆర్ ఆ! కుటుంబం ఉద్యమం చేశామని చెప్తున్నా. అప్పుడు కేటీఆర్ అన్న మాట ఒకటి ఈ మధ్య యూట్యూబ్‌లో వచ్చింది. మా నాన్నగారికి ఏముందండి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 15 ఎకరాలు ఉండింది. దాంతో మేమేం గొప్పవాళ్ళం అవుతాం? మేము పేదవాళ్ళం. మేమేం గొప్పవాళ్ళం కాదని. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే కేసీఆర్ గారికి ఏమి లంచాలు తీసుకోవడం అవసరం లేదు. ఆయనకు ఏంటేంటి వందల ఎకరాల భూమి ఉంది. ఎక్కడి ఆ! నుంచి వస్తుందండి? మీరు ఇంత కష్టపడి ఉద్యోగం చేసి నిలకడగా చేస్తేనే మీరు వందల ఎకరాలు మీరు కొనలేరు. అవును. మేము వ్యాపారం చేసాం, గెలిచాం అంటే ఏం వ్యాపారం చేసావో చెప్తావు. నువ్వు ఎన్నడు వ్యాపారంలో ఉంటివి? ఎవడన్నా వ్యాపారస్తుడు వ్యాపారంలో ఉంటే వస్తది గానీ వ్యాపారంలో లేకుండా రాదు కదా! అవును. సో, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇది 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 ప్రత్యక్ష సాక్ష్యం ఇది. అవును. అవునా కాదా? సో, మనము ఇంత కష్టపడి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోండి. ఎంతమంది రిచ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు టైంలో. అవును. వాళ్ళు ఎంతమంది రిచ్ అయ్యారు. ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్ టైంలో వాళ్ళు అవుతుంది. కానీ కామన్ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కులమన్నా గావని, మతమన్నా గానండి వాళ్ళవ్వరు. వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాడు కదా సార్ డబ్బులు ఇంకా వాళ్ళకేం అవసరం లేదు. నేనేమన్నానంటే ఫ్రీగా ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఎట్లా ఇస్తావు నువ్వు ఫ్రీగా? ఏమిస్తున్నావు ఫ్రీగా? ది పాయింట్ ఈస్ నువ్వు రిచ్ కాకుండా చేస్తున్నావు వాళ్ళని. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేనెళ్తానండి. నాకు ఒక ఆఫీస్‌లో ఉద్యోగం వచ్చింది. వాడేమంటాడంటే నాకు చక్కగా నా బాస్ ఏమంటాడంటే, కూర్చో ఆడ సంతకం చేసి కూర్చో ఒక గంటసేపు కూర్చొని వెళ్ళిపో చాయ్ తాగి ఏం పర్వాలేదు జీతం నీకు వస్తదంటాడు. నేను లేదండి నేను పని చేస్తాను కష్టపడి నేను అన్నాననుకోండి. సరే పని చేయి అని చెప్పి ఒక టెలిఫోన్ డైరెక్టర్ నా ముందు పడేసి టైప్ చేయి అంటాడు. చెప్తున్నా మాట వరుసకి. ఓహ్! ఎందుకన్నా మంచిది ఫ్రీగా డబ్బులు ఇస్తే నాకేమో వెళ్ళిపోతా. డబ్బులు తీసుకొని ప్రతి నెల డబ్బులొస్తున్నాయి నాకు. ఎంజాయ్ చేస్తున్నా. ఆఫీస్‌కి రావాలి. నీ కండిషన్ ఆఫీస్‌కొచ్చి కూర్చో, కాసేపు చాయ్ తాగు, అటు ఇటు తిరిగి వెళ్ళిపో. ఎప్పుడైనా సడెన్‌గా ఇన్స్‌పెక్షన్ వస్తుంది, ఇక్కడే ఉండాలని చెప్పాడనుకో అక్కడ ఉంటాను. కాబట్టి నేనేం చేస్తాను ఇప్పుడు నేనెళ్తానండి. నాకు ఒక ఆఫీస్‌లో ఉద్యోగం వచ్చింది. వాడేమంటాడంటే నాకు చక్కగా నా బాస్ ఏమంటాడంటే, కూర్చో ఆడ సంతకం చేసి కూర్చో ఒక గంటసేపు కూర్చొని వెళ్ళిపో చాయ్ తాగి ఏం పర్వాలేదు జీతం నీకు వస్తదంటాడు. నేను లేదండి నేను పని చేస్తాను కష్టపడి నేను అన్నాననుకోండి. సరే పని చేయి అని చెప్పి ఒక టెలిఫోన్ డైరెక్టర్ నా ముందు పడేసి టైప్ చేయి అంటాడు. చెప్తున్నా మాట వరుసకి. ఓహ్! ఎందుకన్నా మంచిది ఫ్రీగా డబ్బులు ఇస్తే నాకేమో వెళ్ళిపోతా. డబ్బులు తీసుకొని ప్రతి నెల డబ్బులొస్తున్నాయి నాకు. ఎంజాయ్ చేస్తున్నా. ఆఫీస్‌కి రావాలి. నీ కండిషన్ ఆఫీస్‌కొచ్చి కూర్చో, కాసేపు చాయ్ తాగు, అటు ఇటు తిరిగి వెళ్ళిపో. ఎప్పుడైనా సడెన్‌గా ఇన్స్‌పెక్షన్ వస్తుంది, ఇక్కడే ఉండాలని చెప్పాడనుకో అక్కడ ఉంటాను. కాబట్టి నేనేం చేస్తాను అది అలవాటయిపోతుంది ఆ మత్తు. అవును. ఆ చెడు అలవాటయిన తర్వాత నువ్వు ఎన్నటికి మారవు. ఎన్నటికి, నూటికి, కోటికి ఒక్కడు మారతాడు. హ్మ్. బలవంతంగా. అవును. మిగతా వాళ్ళు మారరు. ఆ! కాబట్టి భారతదేశం అవ్వాలి అంటే గనక కష్టం. ఇంకోటి చెప్తా చూడు. ఇప్పుడు మోడీ క్లెయిమ్ చేస్తున్నాడు. మనది ఫిఫ్త్ ఇన్ ది వరల్డ్ వరల్డ్ ఎకానమీ. అవునవును. ఎకానమీలో కరెక్ట్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఆయన హ్మ్. దాస్తున్న నిజం ఒకటుంది. ఆ! ఆ! ఆయన చెప్తున్నది జీడీపీ హ్మ్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆ! వరల్డ్‌లో థర్డ్, ఫిఫ్త్. ఓకే. కానీ మన జనాభాకి అది డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ జీడీపీని మన జనాభాకే కదా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. ఇంకెవడికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం? అవునవును. డిస్ట్రిబ్యూట్ చేస్తే మంది 140వ స్థానంలోకెళ్ళిపోతుంది.
ఆ, అది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పర్ క్యాపిటా తీసుకుంటే కనుక అంటే చెప్తా చూడండి శాస్త్రి గారు. మీ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు శాస్త్రి గారు. అవును. మా ఇంట్లో ఇద్దరే ఉన్నారు శాస్త్రి గారు. మీరు $1,00,000 సంపాదిస్తున్నారు శాస్త్రి గారు. ఓకేనా? నేను ఓన్లీ 40,000 సంపాదిస్తున్నాను శాస్త్రి గారు. లెట్ అస్ సే మీ $1,00,000 10 మందికి డివైడ్ చేస్తే 10,000 పర్ పర్సన్. అవును. నా 40,000 ఇద్దరికి డివైడ్ చేసి అనుకోండి 20,000 పర్ పర్సన్. అవును. ఎవరు ఎక్కువ? 20,000 ఉన్నవాళ్ళే. ఆహా! కాబట్టి 1,00,000 సంపాదించామా 40,000 సంపాదించామా కాదు. పర్ పర్సన్ ఎంత తీసుకొస్తున్నారు? ఆ, ఒక్కొక్కడికి వస్తే ఎంతొస్తది? అప్పుడు కదా నేను రిచ్చా పేదా అని తెలిసేది. అవును. అవును. నేను $1,00,000 సంపాదిస్తున్నాను. $40,000 సంపాదిస్తున్నా. మీరు నాకంటే ఓ పెద్ద జీతగాడని చెప్పి అందరూ చెప్పుకోవచ్చు బయటికి. లోపల మీ దగ్గర ఒక 30 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకేం మిగలటలేదు. అవును. ఇక్కడ మాకు ఇద్దరే ఉన్నాం అనుకోండి. ఇద్దరికి డివైడ్ చేస్తే ఒక బ్రహ్మాండంగా ఉందంటాను. అవును. అవును. మేము మీకంటే రిచ్‌గా కనిపిస్తాం. అవును. దట్ ఈస్ వాట్ అమెరికా ఈస్. ఉమ్. పర్ క్యాపిటా ఈస్ మోర్ హియర్. ఓ, ఓకే. భారతదేశం పర్ క్యాపిటా చాలా తక్కువ. అలా పర్ క్యాపిటా ప్రతి దేశాన్ని తీస్తే మన దేశం 140వ స్థానంలో ఉంది. ఉమ్. 140 ఎక్స్ట్రా చెప్పా కానీ యాక్చువల్ 100 కంటే ఎక్కువ ఉంది. ఆ, సో అది తగ్గాలి కదా శాస్త్రి గారు. అవును. అవును. పర్ పర్సన్ రావాలి ఇన్కమ్. అర్థమైంది. అప్పుడు వాళ్ళ పేదరికం పోయి వాళ్ళు కరెక్ట్గా అవుతారు శాస్త్రి. ఇంకొక మెథడ్ ఉంది మన ఇండియా విశ్వగురువు అవడానికి. ఉమ్. అది ఎవరి వల్ల సాధ్యం? మామూలు ప్రజానీకం మూలంగా చెప్పాను నేను. వాళ్ళకి రైజ్ అయితే కానీ అవ్వదు. ఓకే, మోడీ కానీ ఎవరన్నా కానీ ఎప్పుడంటే విప్లవం వచ్చి వాళ్ళు కనుక సెట్ చేసుకొని నో కరప్షన్ ఎనీవేర్ అనుకుంటే అవుతుంది గ్యారంటీగా. ఒక ఓకే. 10-15 ఏళ్ళు తీసుకుంటుంది. లేదు ఇంకొక్కటే మెథడ్ ఉంది. ఏంటది? ఒకటే మెథడ్. అదేంటంటే వేదం ద్వారా రిచ్. అది ఎట్లా సార్? అది యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మనం చేస్తున్నాం. ఫర్ ష్యూర్ అది మన మూలంగానే అవ్వాలి. దీన్ని ఎవరు నమ్మరు. నమ్మడం నమ్మకపోవడం మాకు సంబంధం లేదు. అయ్యేది ఉంటే మనతో. అంతా అయ్యేదాకా ఎవరు నమ్మరు సార్. అంత అయిన తర్వాత మాకు తెలుసు ముందే అంటారు అంతే. కరెక్ట్ శాస్త్రి గారు, అది కూడా కరెక్టే కదా. అవును. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సామాన్యులు వాళ్ళంతా. అవును. వేదం గురించి తెలియదు కాబట్టి అట్లా అంటున్నారు. ఇప్పుడు చార్మినార్‌లో ఆమె మాధవీలత గారు పోటీ చేస్తుంటుంటే పొద్దున్నే ఒక వీడియో చూస్తాను. ఆయన 40 ఏళ్ల నుంచి అయ్యాడు. మీరు ఎట్లా గెలుస్తారని ఎట్లా నమ్ముతున్నారు? కాదు అని చెప్పి. అందనమాట. నువ్వు నమ్మితే నాకు ఫరక పడదు. నమ్మకపోయినా నాకు ఫరక పడదు. అయ్యేదే అవుతుందిలే. నువ్వు వేసి చూడు అని అంది. ఓకే, ఆమె నమ్మకం ఆమెది కాదని అనలేం మనం. అదే ఇప్పుడు ఆమె గెలిచిందనుకోండి, మాకు తెలుసులేండి గెలుస్తుంది అని అంటారు అప్పుడు అంతే. ఏదో సోది చెప్తారు. ఇక ఆమె ఓడిపోయింది అనుకోండి మళ్ళీ అదే సోది చెప్తారు. మానవుడికి ఇప్పుడు మనకి డిస్కషన్కి ఏదన్నా ఒక విషయం కావాలి. అంతే. అంతే. నేను పొద్దున్నే టీవీ ఎందుకు పెట్టుకుంటానంటే వార్తలు విని అసలు ప్రపంచం ఎట్లా ఉందో తెలుసుకుందుకు అని పెట్టుకుంటాం. కానీ కొంతమంది ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? ఎవడెవడు పెట్టుకుంటున్నాడు, వాడేమన్నాడు వీడేమన్నాడు, వాడికి నిద్ర పట్టదు. పొద్దున కనుక ఆ తిట్లు వినిపించకపోతే వాడికి టీవీలో ఆ సౌండ్ వినిపించకపోతే వాళ్ళకి రోజంతా బేచైన్గా ఉంటారు. వాడు వీడిని తిట్టాడరా, ఏం తిట్టాడరా అసలు వాడు, అది చూడాలరా వీడియో అంటాడు. అది వాడికి అది ఆనందం. వాడికి అట్లయితే వాడికి డైజెస్ట్ కాదు, ఏదో హీ విల్ బి ఇన్సెక్యూర్ అనమాట. ఆ దేశం ఏం బాగుపడుతుంది శాస్త్రి గారు? మనం కష్టపడదాం, మనం రైజ్ అవుదాం, మనం లంచాలు తీసుకోకుండా ఎవడైనా లంచాలు తీసుకున్నా వాడు ఇరగదీసేద్దాం అని చెప్పి అంటే మీరు ఒక 10 మందిని దబా లంచాలు తీసుకున్న వాడిని ఉరిదీసేయండి శాస్త్రి గారు. ఇంకొక్కడు మళ్ళీ మాట్లాడు దేశం. ఏది ఎవడన్నా టెర్రరిస్ట్ని పట్టుకుని లేపేయడం ఫస్ట్, తర్వాత విచారించాలి. మన దగ్గర అట్లా కాదు కదా. చెయ్యాలి. అలా చేస్తేనే దేశం బాగుపడుతుంది. ఇక్కడ చూడండి శాస్త్రి గారు, మీరు ఫ్రాంక్గా చెప్తాను. ఇక్కడ కనుక పోలీస్ వాడు డోంట్ మూవ్ అన్నప్పుడు డోంట్ మూవే. మూవ్ అయ్యావంటే హీ హాజ్ అ రైట్ టు షూట్. హీ విల్ షూట్. క్వశ్చన్స్ లేవు ఇంకా.
సో మొన్న ఒక కార్లో ఒకడెవడో వచ్చి ఆగితే ఒక నల్లోడిని వాళ్ళు నలుగురు వచ్చారు పోలీసులు మఫ్టీలో వచ్చి ఓపెన్ ద డోర్ వి బిలీవ్ యూ హ్యావ్ ఎ గన్ అంటే నో ఐ డోంట్ హ్యావ్ ఎ గన్ అది అని ఆర్గ్యుమెంట్ చేశాడు. కాసేపట్లో వాడి నుంచి గన్ ఫైర్ అయింది. వాడు ఫైర్ చేశారు, ఎవడు ఫైర్ చేశారు తెలియదు కానీ ఈ నలుగురు పోలీసు వాళ్ళు 40 సెకండ్లో 100 రౌండ్లు కాల్చారు. అయ్య బాబోయ్. 40 సెకండ్స్లో 100 రౌండ్స్ చికాగోలో జరిగింది. అమ్మో. మరి అది ఇండియాలో చేస్తారా? ఎవరైనా పట్టుకోగానే ముందు అంటాడు కదా. మరి వాడు పోలీసు వాడు ఏం ఆలోచిస్తాడు కదా, పట్టుకోగానే నాకెంత వస్తుంది ఇందులోంచి. వాడు ఆలోచిస్తాడు, జనం కూడా ఏంటంటే నేను ఎవరో తెలుసా, నేను ఎవరు తెలిసినా సరే ఫస్ట్ నువ్వు చేసిన తప్పుకు లేపేసేయటం. ఇప్పుడు ఆ షకీల్ గారిని ఎవరినో పట్టుకున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు వాడు పట్టుకున్నారు. వాడు ఒక యాక్సిడెంట్ చేశాడు, పారిపోయి దుబాయ్లో ఉండి తెప్పించారు, వాడు పట్టుకున్నారు. అప్పుడు తేలిందంటే ఇంకో యాక్సిడెంట్ కూడా చేశాట వాడు, అన్ని బయటకు. కానీ ఏమైనా ఇమ్మీడియట్ గా పనిష్మెంట్లు ఇచ్చే స్కోప్ లేదు మన దగ్గర. ఈ చిన్న కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, ఇవన్నీ అయ్యేటప్పటికి 20 ఏళ్ళు. మనకు తెలుసు కదా 1998లో అనుకుంటా కొంతమంది పాపం దళితులను ఎవరో గుండు గీసేసేదో చేశారు ఎక్కడ ఆంధ్ర అక్కడ చేస్తే వాళ్ళని పట్టుకొని కేసేస్తే అది ఆ కోర్టు ఈ కోర్టు వెళ్ళి ఇప్పుడు దానికి రిజల్ట్ ఏమొచ్చిందంటే 22 ఏళ్ల తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. ఎన్నాళ్ళు శిక్ష? 18 నెలల శిక్ష. ఎందుకంటే ఇవన్నీ కూడా లెక్కేస్తారు కదా వాళ్ళు. ఏం లేదు, జైల్లో లేడు 22 ఏళ్ళు, దాదాపుగా తిరుగుతున్నాడు. గుండేగా గీసింది, పంపలేదు కదా. ఇలా మాట్లాడుకుంటూ పోయి 18 నెలల శిక్ష వేయడానికి 22 సంవత్సరాలు పట్టిందంటే ఏం జస్టిస్ సిస్టమ్ మంది. నేను ఒక ఛానల్ చూశాను, అది బ్యూటిఫుల్గా ఒక మూవీ తీశాడు ఒక ఆయన. దాని మీద ఆయన చెప్తున్న లెక్క 1952లో ఒక ఫ్యామిలీ కోర్టులో కేసేసిందండి. అన్నదమ్ముల మధ్యలో గొడవ. అది మొన్న తేల్చారట. అంటే 70 ఏళ్ల తర్వాత ఓకే ఇది అని తేల్చారట. అంటే 3 జనరేషన్స్ వెళ్ళిపోయింది. ఏంటండి శాస్త్రి గారు ఇది, ఏంటండి ఇది? చెప్తున్నాడు జడ్జిలకి సెలవులు, లాయర్లకు సెలవులు, పోస్ట్ పోన్లు, అడ్జర్న్మెంట్లు, ఇవి చిన్న కోర్టు, మధ్య కోర్టు, పెద్ద కోర్టు, అవి అప్పుతూనే ఉందట. రాముడు గుడి కట్టడానికి 400 years పట్టలేదు సార్ జస్టిస్ కోసము. నేనేమంటున్నాను, రాముడి గుడికి వెయిట్ అండి. నేనేమంటున్నాను, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, అది నీ మానసిక భావన. కానీ నీ ఆస్తిని ఎవడో కొట్టేస్తుంటే మళ్ళీ నీ జనరేషన్, నీ మనవడి దాకా వెళ్ళిపోతే నువ్వు అనుభవించింది ఏంటి? మీరు ఇప్పుడు ఇల్లు కట్టించుకోవాలి శాస్త్రి గారు, మీరు ఒక $500,000 మీరు ఒకరికి ఇచ్చారు కట్టమని. వాడు ఒక 60 ఏళ్ల తర్వాత ఇస్తే మీకేంటి, ఇవ్వకపోతే ఏంటి? ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? ఇది శాస్త్రి గారు. కాబట్టి జస్టిస్ ఉండాలి, ఎప్పటికప్పుడు జస్టిస్ ఉంటేనే అవుతుంది. ఎస్పెషల్లీ ప్రజలకు కావాల్సింది అది. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే సార్, ఓకే సార్. ఓ